సరిలేరు మీకెవ్వరు. సరోజినీ రామారావు గారు. సహాయ చేయడంలో కానీ, సహనంతో యోగా నేర్పించడంలో కానీ ముందుంటారు మీరు. రోజు క్రమం తప్పకుండా 2 దశాబ్దాలుగా యోగా ఉచితంగా నేర్పుతున్న గొప్ప యోగా గురువులు మీరు. జీవన ప్రమాణాలు పెంచడానికి పలువురి జీవితాలు సరిదిద్దిన నిస్వార్థ సేవకులు మీరు. నిజమైన నిస్వార్థ సేవకు నిదర్శనంగా ఏమీ ఆశించకుండా అందరి కోసం పనిచేస్తారు మీరు. రాటుతేలిన యోగా గురువుగా కష్టతరమైన ఆసనాలను అతి సులభంగా సరళంగా నేర్పిస్తారు మీరు. మంచి మనసుతో యోగా వల్ల ప్రయోజనాలు అందరికీ అందిస్తున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా ఆత్మీయత అనురాగాలతో అందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ నిబద్ధతతో యోగా నేర్పుతున్న ఆదర్శ గురువులు మీరు. ఒత్తిడి తగ్గించే ఉన్నతమైన మీ యోగా శిక్షణలో శిష్యులకు మరపురాని క్షణాలు, అనుభూతి, ఆనందాలు, ఆహ్లాదాలు అందిస్తుంటారు మీరు. అందుకే అనేక విషయాల్లో సరిలేరు మీకెవ్వరు. గురు పౌర్ణిమ శుభ సందర్భంగా మన గౌరవనీయులైన యోగా గురువు దంపతులు శ్రీమతి సరోజిని గారు మరియు శ్రీ రామారావు గారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాం. 2 దశాబ్దాలకు పైగా మీరు భారతీయ యోగ సంస్థాన మార్గదర్శనంలో ఎటువంటి రుసుము వసూలు చేయకుండా హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో నిస్వార్థంగా యోగా నేర్పిస్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలను వ్యాప్తి చేయడంలో మీ ఇద్దరి అంకిత భావం నిజంగా స్ఫూర్తిదాయకం, ఎంతోమందికి ఆదర్శం మరియు ప్రేరణ. ఈ గురుపూర్ణ సందర్భంగా మీ దంపతులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు సదా మీ శ్రేయోభిలాషులు राजा नरसिम्हाराव गारू, ज्योति राजा। प्राणी के हृदय में ज्ञान के दीप जलाते हैं, गुरु दीप जलाते हैं। गुरु पूर्णिमा की एक छोटी सी कथा सुनाते हैं, हम गाता गाते हैं। प्राणी के हृदय में ज्ञान के दीप जलाते हैं, गुरु दीप जलाते हैं। गुरु पूर्णिमा की एक छोटी सी कथा सुनाते हैं, हम गाता गाते हैं। जय गुरुदेव महाराज, सिद्ध करते रहना काश। जय गुरुदेव महाराज, सिद्ध करते रहना काश। गुरुदेव की जय, बोलिए सतगुरु महाराज की जय। प्रिय श्रोतागणों, आषाढ़ का पावन महीना और गुरु पूर्णिमा के दिन अपने अपने गुरुजनों के श्री चरणों में स्वयं ही शीश झुक जाता है। गोविंद से पहले गुरुजन ही तो हैं, जो प्राणी के मन मंदिर में, प्राणी के हृदय में ज्ञान का दीप जलाकर दिव्य ज्ञान पैदा करते हैं। गुरु पूर्णिमा के पावन अवसर पर आइए आप सब श्रोतागणों को एक छोटी सी कथा सुनाते हैं। आपको भी सुनने का पुण्य फल प्राप्त होगा और मुझे राजा साल కూడా తీసుకుంటాం। చిన్న తిరుపతి నుంచి కూడా తెలంగాణ చిన్న తిరుపతి అయినటువంటి యాదగిరి నరసింహస్వామి కూడా వచ్చారు। ఇంకా అంతకంటే ఇంకా వాళ్ళందరూ దేవుళ్ళ చేస్తున్నారు మీకు సన్మానాలు। అమ్మగారు ఇక్కడ చూడండి మాట్లాడుతుంది స్పీకర్ గా ఉన్నారు స్పీచ్లు ఇవ్వడం కాదు, ఏంటంటే స్పీచ్లు అందరూ ఇస్తారు। నేను అనుకున్నా మా అందరి తరఫున మన అందరి భావాలను కూడా ఒక సమ్మాన పత్రం కింద రాసి పెట్టాను। ఒక్కసారి ఇది ఒకటి మెమరీగా ఉంటుందని చూస్తున్నాము। రామారావు గారు కొద్ది మధ్యలోకి రండి, దగ్గర రండి అన్నారు। ఆయన పేరు రామారావా? వైజాగ్ రామారావు। ఓకే, ఒక్కసారి ఇది ఒకటి ఇది డెఫినెట్ గా టైం పట్టదు। నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను దగ్గర। ఇది అగైన్ రాజా గారు కూర్చొని వన్ ఫైన్ మొన్న కూర్చొని సడన్ గా థాట్ వచ్చింది, అంత మేడం సార్
దీని గురించి. అన్ని ఫోటోస్ ఒక్కసారి ఫోటోస్ కూడా చాలా బాగున్నాయి. ఫోటో కూడా బాగుంది. సరిలేరు మీకెవ్వరు సరోజిని రామారావు వావ్ వావ్ వావ్. మేడం సారు పేరులో ఫస్ట్ లెటర్స్ తో స్టార్ట్ అవుతాయి. సహాయం చేయడంలో కానీ సహనంతో యోగా నేర్పించడంలో కానీ ముందుంటారు మీరు. రోజు క్రమం తప్పకుండా 2 దశాబ్దాలుగా యోగా ఉచితంగా నేర్పుతున్న గొప్ప యోగా గురువులు మీరు. జీవన ప్రమాణాలు పెంచడానికి పలువురి జీవితాలను తీర్చిదిద్దిన నిస్వార్థ సేవకులు మీరు. నిజమైన నిస్వార్థ సేవకు నిదర్శనంగా ఏమీ ఆశించకుండా అందరి కోసం పనిచేస్తారు మీరు. రామారావు గారిలో ఫస్ట్ రాటు తేలిన యోగా గురువుగా కష్టతరమైన ఆసనాలను అతి సులభంగా సరళంగా నేర్పుతున్నారు మీరు. మంచి మనసుతో యోగా వల్ల ప్రయోజనాలు అందరికీ అందిస్తున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా ఆప్యాయత అనురాగాలతో అందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ నిబద్ధతో యోగా నేర్పుతున్న ఆదర్శ గురువులు మీరు. ఒత్తిడి తగ్గించే ఉన్నతమైన మీ యోగా శిక్షణలో శిష్యులకు మరపురాని క్షణాలు, అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు అందిస్తున్నారు మీరు. అందుకే అనేక విషయాల్లో సరిలేరు మీకెవ్వరు. గురు పౌర్ణమి సందర్భంగా మన గౌరవనీయులైన యోగా గురువు దంపతులకు శ్రీమతి సరోజిని గారు మరియు రామారావు గారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాం. 2 దశాబ్దాలు పైగా మీరు భారతీయ యోగ సంస్థాన మార్గదర్శకంలో ఎటువంటి రుసుము వసూలు చేయకుండా హైదరాబాద్ ఇందిరాబాద్లో నిస్వార్థంగా యోగా నేర్పిస్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలు వ్యాప్తి చేయడానికి మీ ఇద్దరి అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం, ఎంతోమందికి ఆదర్శం, ప్రేరణ. ఈ గురు పూర్ణిమ సందర్భంగా మీ దంపతులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషులు రాజా నరసింహారావు గారు, జ్యోతిరాజు. అండ్ యోగా అందరి తరఫున రాజా గారికి చదివినందుకు జ్యోతి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. మేడం అందరూ చీరలు అంటున్నారు. ముందే చెప్పాను, మీరు వేసుకుని యోగాకి వేసుకుని రండి డ్రెస్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి సార్, అమ్మగారు ఇక్కడ చూడండి. మీరు ఓకే ఓకే. పద్మ 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 ముంగట్ రాకండి సార్, సైడ్లో ఉండాలి. అట్టనే ఉండండి లైన్. మేడం ఇంకా మీ పార్ట్ స్టార్ట్ అవుతుంది. శుభాకాంక్షలు. ఈరోజు గురువుల్లా కనబడదు, నాకు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా కనబడుతున్నారు.
షష్టిపూర్తి చేసుకుంటున్నారో అనిపిస్తున్నది. సో ఫస్ట్ మన పద్ధతి, మన ఆచారం, దీపంతో దీపం వెలిగించి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. మన గురువులు పరమిస్తారు. ఇంకొక జాగ్రత్త చెప్పండి. సరోజిని మ్యామ్ బ్యాగ్లో ఉంది. ఇప్పుడు డ్యాన్స్ మొదలయ్యాక లాస్ట్లో అందించాలి. లేడీస్ ఉంటాను కదా, లేడీస్ ఇక్కడ పెడతాను. 2 తెచ్చాను నేను. పవన్ అండ్ వాణిశ్రీ మన శిక్షకులు. ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. రామారావు సార్ రైట్ హ్యాండ్, ప్రకాష్ సార్ రైట్ హ్యాండ్ అయితే మన యశోద మేడం రైట్ హ్యాండ్. ఆ బర్త్డే లాస్ట్ ఇయర్ ఫోటోలు కూడా తనే ఉంది పక్కకు రైట్ హ్యాండ్ సైడ్, మీరు గమనించండి. మార్క్ కనబడుతున్నది. మన ఆల్రౌండర్ జ్యోతి మేడం అండ్ ద బెస్ట్ ఫోటో. నెక్స్ట్ మన ఇప్పుడు ఆల్ లేడీస్ అమ్మా ఒక్క నిమిషం. మీ ఈ పేపర్ ఉంది కదా. ఓకే సార్. పట్టుకోండి సార్ దండ. ఓకే. గురు గురుర్దేవో మహేశ్వరా గురుర్సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే
गुरुवे ब्रह्मा गुरुवे विष्णु गुरुवे शंभो गुरुवे अम्मा गुरुवे ब्रह्मा गुरुवे विष्णु गुरुवे शंभो गुरुवेगा अज्ञानं तोलगिंचे दीपं गुरुवेगा ఇంకా కొద్దిగా ఎక్కువ ఈ ప్రత్యేకమైన షాల్ ఇది తిరుపతి షాలు వెంకటేశ్వర ప్రసాదంతో పాటు షాల్వా కూడా వచ్చింది. ఇమాజిన్ దట్ యు ఆర్ ఇన్ తిరుపతి సార్. తిరుపతిలో మీకు సన్మానం అవుతుంది అనుకోండి. ఇది ఒక పార్క్ ఆ భావన చాలు. వారు కూడా తిరుపతి నుంచి వచ్చి తెచ్చింది మీకు ఒక డే తిరుపతి ప్రసాదం. ఈరోజు మరి నేను జూనియర్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక సంవత్సరంగా యోగా క్లాసెస్ అటెండ్ కావడం జరుగుతుంది. ఒక రెండు ముక్కలు మన గురువుల గురించి చెప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈరోజు గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ మరి సందర్భంగా మనం అందరం కూడా మన యొక్క గురువులకు వందనాలు తెలుపుకొని మన యొక్క వారి ఆశీస్సులు తీసుకుంటే మనందరికీ కూడా మంచి జరుగుతుంది. రియల్గా మనకు ఇక్కడ యోగాకు ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయినటువంటి గురుద్వయం మనకు దొరికారు. వారు ఎంత డెడికేటెడ్గా మరి మనందరికీ యోగా శిక్షణ ఇస్తున్నారని నేను మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క నిబద్ధత మరి 365 రోజులు యొక్క యోగా శిక్షణకు వాళ్ళు కేటాయిస్తున్నారు. వాళ్ళ యోగా మెంబర్స్ అందరిలో కూడా వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారు. వాళ్ళందరినీ కూడా యోగా మెంబర్స్ అందరికీ సాధకులందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ట్రీట్ చేస్తూ వాళ్ళ జన్మదినం అయితేంది, అయితే వాళ్ళ యొక్క వివాహ దినాలు అయితేంది, ఆ యొక్క మ్యారేజ్ డేస్, బర్త్ డేస్ అన్నీ కూడా ఇక్కడ ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే మనం కంగారు పడిపోతాం. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక 3-4 ఫంక్షన్స్ మరి చేస్తున్నారు. దాన్ని ఎంత మన నిశ్చితంగా మరి దాన్ని పట్టించుకొని దాన్ని విజయవంతం చేసిన ప్రయత్నాలు మనం గమనిస్తున్నాం. రాత్రి 11-12 దాకా కూడా వాళ్ళు అదే పనిలో ఉంటారు. డైలీ ఏ ప్లాన్ ప్రకారం చేస్తారు ముందే మేడం రాసుకుని ఉంటారు. వారి ఆశీస్సుల కోసం మరి అందరూ వెళ్ళిపోతారు. ఎవరు మాట్లాడినా కూడా ప్లీజ్ అప్పటి నుంచి తిరుపతి వస్తున్నారు. మరి తెలంగాణ కూడా తీసుకుంటాం. సో చిన్న తిరుపతి నుంచి కూడా తెలంగాణ చిన్న తిరుపతి అయినటువంటి యాదగిరి నరసింహస్వామి కూడా వచ్చారు. ఇంకా అంతకంటే ఇంకా వాళ్ళు అందరూ దేవుళ్ళ చేస్తున్నారు మీకు సన్మానాలు. అమ్మగారు ఇక్కడ చూడండి స్పీకర్గా ఉన్నారు. స్పీచ్లు ఇవ్వడం కాదు, ఏంటంటే స్పీచ్లు అందరూ ఇస్తారు. నేను అనుకున్నా మా అందరి తరఫున మన అందరి భావాలను కూడా ఒక సమ్మాన పత్రం కింద రాసి పెట్టాను. ఒక్కసారి ఇది ఒకటి మెమరీగా ఉంటుందని చూస్తున్నాము. రామారావు గారు కొంచెం మధ్యలోకి రండి. ఆయన పేరు రామారావా? వైజాగ్ రామారావు. ఓకే, ఒక్కసారి ఇది ఒకటి ఇది డెఫినెట్ గా టైం పట్టదు. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను. ఇది అగైన్ రాజా గారు
కూర్చొని మొన్న కూర్చొని సడన్గా థాట్ వచ్చింది. అంత మేడం సార్కు సూపర్ దీని గురించి ఒక్కసారి ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. సరిలేరు మీకెవ్వరు సరోజిని రామారావు గారు. మేడం సారు పేరులో ఫస్ట్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి. సహాయం చేయడంలో కానీ సహనంతో యోగా నేర్పించడంలో కానీ ముందుంటారు మీరు. రోజు క్రమం తప్పకుండా 2 దశాబ్దాలుగా యోగా ఉచితంగా నేర్పుతున్న గొప్ప యోగా గురువులు మీరు. జీవన ప్రమాణాలు పెంచడానికి పలువురి జీవితాలను తీర్చిదిద్దిన నిస్వార్థ సేవకులు మీరు. నిజమైన నిస్వార్థ సేవకు నిదర్శనంగా ఏమీ ఆశించకుండా అందరి కోసం పనిచేస్తారు మీరు. రామారావు గారిలో ఫస్ట్ రాటు తేలిన యోగా గురువుగా కష్టతరమైన ఆసనాలను అతి సులభంగా సరళంగా నేర్పుతున్నారు మీరు. మంచి మనసుతో యోగా వల్ల ప్రయోజనాలు అందరికీ అందిస్తున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా ఆప్యాయత అనురాగాలతో అందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ నిబద్ధతో యోగా నేర్పుతున్న ఆదర్శ గురువులు మీరు. ఒత్తిడి తగ్గించే ఉన్నతమైన మీ యోగా శిక్షణలో శిష్యులకు మరపురాని క్షణాలు, అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు అందిస్తున్నారు మీరు. అందుకే అనేక విషయాల్లో సరిలేరు మీకెవ్వరు. గురు పౌర్ణమి సందర్భంగా మన గౌరవనీయులైన యోగా గురువు దంపతులకు శ్రీమతి సరోజిని గారు మరియు రామారావు గారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాం. 2 దశాబ్దాల పైగా మీరు భారతీయ యోగ సంస్థాన మార్గదర్శకంలో ఎటువంటి రుసుము వసూలు చేయకుండా హైదరాబాద్ ఇందిరాబాద్లో నిస్వార్థంగా యోగా నేర్పిస్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలు వ్యాప్తి చేయడానికి మీ ఇద్దరి అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం, ఎంతోమందికి ఆదర్శం, ప్రేరణ. ఈ గురు పూర్ణిమ సందర్భంగా మీ దంపతులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషులు రాజా నరసింహారావు గారు, జ్యోతిరాజు. అందరి తరఫున రాజా గారికి చదివినందుకు జ్యోతి థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. మేడం అందరూ చీరలు అంటున్నారు. ముందే చెప్పాను మీరు వేసుకుని యోగాకి వేసుకుని రండి డ్రెస్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి సార్, అమ్మగారు ఇక్కడ చూడండి. నెక్స్ట్ అరుణ గారు వారి హస్బెండ్ చెల్లప్ప. అమ్మగారు ఇక్కడ చూడండి. అమ్మగారు 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 మేడం గారు ఇక్కడ చూడండి. స్వరూప గారు అక్కడి నుంచి మెసేజ్ పంపించారు. స్వరూప గారు అక్కడి నుంచి మెసేజ్ పంపించారు. ఇది స్వరూప గారు మంగళగిరి నుంచి మేడం సార్ కోసం పంపించారు. ఆరోగ్య మార్గదర్శకులు మా ఆదర్శ గురువులకు సత్కారం. శ్రీమతి సరోజిని గారు, రామారావు గారికి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా మనందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆత్మశాంతిని అందిస్తున్న ప్రతి ఉదయాన్ని ఒక పర్వదినంగా మార్చిన మన ప్రియ గురువులు శ్రీమతి సరోజిని గారు మరియు శ్రీ రామారావు గారికి మన హృదయపూర్వక సన్మానం. ప్రతి ఉదయం ఉదయపు తేజమై వెలుగునిస్తూ ఇందిరా పార్క్ని దేవస్థలంగా మలిచారు మీరు. ప్రతిరోజు ఉదయం 6:30కి జరిగే యోగా సాధన శిబిరంలో
ఎంతోమంది సాధకులు పాల్గొంటూ శరీరానికి శక్తిని, మనసుకు శాంతిని, హృదయానికి ఆనందాన్ని పొందుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నదానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు ఏవీ మర్చిపోరు మీరు. సాధకుల ప్రతి ఒక్కరి వివరాలు ఏడాది ఆరంభంలోనే రాసుకుని ఆ రోజు వచ్చాక ప్రేమతో పూలగుచ్చం ఇచ్చిన ఒక చిన్న చిరునవ్వుతో హృదయం హత్తుకునేలా పలకరిస్తారు. జాతీయ పర్వదినాలు ఆగస్టు 15న భారతమాతను పూజిస్తాం, అక్టోబర్ 2న గాంధీ మార్గాన్ని స్మరిస్తాం, జనవరి 26న త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేస్తాం. ఈ రోజుల్లో యోగా తర్వాత వేడుకలు ఆన్ బిహాఫ్ ఆఫ్ స్వరూప వి ఆర్ ఫెలిసిటేటింగ్ ఆ రోజుల్లో యోగా తర్వాత వేడుకలు నిర్వహించి త్రివర్ణ పతాకం కింద కేవలం ఆనందోత్సవే కాదు, దేశభక్తిని మన హృదయంలో నాటే ఆధ్యాత్మికతను స్ఫూర్తిగా నిలుపుతారు. సాంస్కృతిక పండుగలు, వినాయక చవితి, దసరా, దీపావళి, బోనాలు, జెండా పండుగలు, ప్రతి పండుగను ముందే ప్రణాళికతో కలర్ డ్రెస్సులు, అలంకరణలు, సంబరాలతో ఇందిరా పార్క్ వేదిక, కుటుంబ వేదికగా జరిపిస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క జ్ఞాపకంగా మారిపోతుంది. స్నేహబంధం, అప్పుడప్పుడు షికార్లు, పేరుతో బయట టిఫిన్లు, పాటలు, గేమ్స్, చిన్నపాటి పిక్నిక్లు. మీ ఆలోచనలో ప్రతిరోజు ఒక కొత్త సంతోషం, ప్రతి క్షణం ఒక జీవిత జ్ఞాపకం. ఆరాధనగా మారిన జీవితం. మీరు రాసిన ప్రతి కార్యాచరణ కేవలం రోజుకో కార్యక్రమం కాదు, ఆ గీతాల్లో ఒక గమ్యం ఉంది. ఆరోగ్య జీవనానికి దారి చూపే మార్పడం. వారి జీవితం ఒక శాంతిమైన పాఠశాలగా, పద్యాల క్యాన్వాస్పై చిత్రించిన ఒక జీవన చిత్రకళగా మారింది. ప్రతి శ్వాసలో యోగం అనే ధ్యానం కళ్ళకు కట్టిన దివ్య కావ్యం లాంటి మీ ప్రేమ స్వరూపం, శాంతి స్వరూపం, ప్రేమపూరిత మార్గదర్శనం మా శరీరాల్లో స్థిరస్థాయిగా నిలిచి ఉంటుంది. మీ సేవా తపస్సుకు మేమందరం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే. ఈ జీవితం భావార్థాన్ని ప్రత్యక్షంగా జీవిస్తూ మీరు మాకు ముందు నిలిచే దివ్య దృష్టాంతాలు. మీ సేవకు, ప్రేమకు, నిబద్ధతకు ఇవే మా ప్రణామాలు. ఈ ఒక చిన్న కవిత మీకే అంకితం, మా ఇందిరా పార్క్ యోగా కుటుంబం తరఫున. స్వరూప గారి మాట నా నోట, ఈరోజు గురువులకి వందనం. థ్యాంక్ యూ స్వరూప. రికార్డ్ వచ్చింది కదా. థ్యాంక్ యూ స్వరూపరాణి. ఒక పర్ణశాలకు వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. రాగానే ఈ వాతావరణం కూడా అదే విధంగా ఉంటుంది. ఇద్దరు కూడా రాముడు సీత లాగా వెతుకుతాం రాగానే ఎక్కడున్నారు అని. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చే ఉంటారు. ఎవరిని అడిగినా కూడా ఎప్పుడు నేను ఈ మాటలు చెప్తూనే ఉంటాను, మళ్ళీ కూడా రిపీట్ చేస్తాను. ఫస్ట్ సార్ గురించి చెప్తాను. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్టు అసలు రామారావు సార్కి పరిచయం ఎక్కడ? ఎవరిని అడిగినా, ఏ చెట్టుని అడిగినా, ఆ చెట్టు మీద పిట్టని అడిగినా, పుట్టని అడిగినా, చెప్పండి, పుట్టలోని పావుని అడిగినా, లాస్ట్కు ఆ గణేశుని మెట్టుని అడిగినా, ఎవరిని అడిగినా కూడా ధర్మరాజు, దానకర్ణుడు, దయాశీలుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు అని అంటారు. సారు జీవితం ఒకసారి వాళ్ళ బాబు అన్నాడు, మా అమ్మ నాన్న జీవితం అంతా యోగాకే అంకితం. నిజంగా వాళ్ళు అంకితం చేస్తున్నారు. ఈరోజు ఆ నాన్న మీకు అందరికీ అంకితం చేస్తాడండి. మీరు కూడా ఇద్దరు చేశారు. ఇంతమంది ఇంత ఆరోగ్యంగా ఇంత అందంగా కనబడుతున్నామంటే కారణం రామారావు సారు మేడంది యొక్క యోగానే. లేకపోతే ఈ ఏజ్లో, ఈ ముసలి ఏజ్లో 60 ఏళ్ళకు కూడా ఇంత షైన్ అవుతున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యోగా. దట్ ఈస్ గివెన్ బై అవర్ గురువు. అందరు మామూలుగా గురువులు, చిన్నప్పుడు గురువులు టెస్ట్ చేయించుకుంటే దర్ వాజ్ నో ఇన్ఫెక్షన్. శాంక్షన్ 1.5 lakhs లోన్ కూడా శాంక్షన్ అండి ఇన్సూరెన్స్ నుంచి. నిజంగా అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను నేను. అప్పటి నుంచి యోగా అంటే నాకు ఒక ప్రేమ, అభిమానం, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా మన మేడం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. తన బిరుదులు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఆ గేట్ వరకు ఉంటాయి, చాంతాడన్స్ ఉంటాయి. బిరుదులు అరుదులు చెప్పట్లేదు ఇవాళ, ఇంపార్టెంట్ 2-3 చెప్తాను. నడిపిస్తున్నారు సార్. రోజు మంచి మాటలు, పాజిటివ్ ఎనర్జీ అని అందరూ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ పాజిటివ్గానే ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎంత సహాయం అయితే అంతే చెడుకు ఎవరికి చేయకూడదు. మీరు చెప్పింది రోజు అందరికి చెప్పి మా బుర్రలో అదే ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హృదయ స్పందన ఇంత గ్రాండ్గా, ఇంత అభిమానంతో చెప్పినందుకు నాకు అసలు మాటలు రావట్లేదండి.
సో ప్రతి ఒక్కరికి అభివందనలు, శుభాభివందనలు. ఆ సాల్ కూడా తీసుకెళ్తాం. సో చిన్న తిరుపతి నుంచి కూడా తెలంగాణ చిన్న తిరుపతి అయినటువంటి యాదగిరి నరసింహస్వామి కూడా వచ్చారు. ఇంకా అంతకంటే ఇంకా వాళ్ళందరూ దేవుళ్ళకి చేస్తున్నారు మీకు సన్మానాలు. అమ్మగారు ఇక్కడ చూడండి. మాట్లాడుతుంది స్పీకర్గా ఉన్నారు. పెళ్లి స్టేషన్ స్పీచ్లు ఇవ్వడం కాదు, ఏంటంటే స్పీచ్లు అందరూ ఇస్తారు. నేను అనుకున్నా మా అందరి తరఫున మన అందరి భావాలను కూడా ఒక సమ్మాన పత్రం కింద రాసి పెట్టాను. ఒక్కసారి ఇది ఒకటి మెమరీగా ఉంటుందని చూస్తున్నాము. రామారావు గారు కొంచెం మధ్యలోకి రండి, దగ్గరికి రండి అన్నారు. ఆయన పేరు రామారావా? వైజాగ్ రామారావు. ఓకే, ఒక్కసారి ఇది ఒక్కటి ఇది డెఫినెట్ గా టైం పట్టదు. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ ఇది అగైన్ రాజా గారు కూర్చొని మొన్న కూర్చొని సడన్ గా థాట్ వచ్చింది. అంతా మేడం సార్ దీని గురించి ఒక్కసారి ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. సరిలేరు మీకెవ్వరు సరోజిని రామారావు మేడం